రాజ్ తరుణ్ అండ్ సినిమా యాక్టర్ రాజ్ తరుణ్ అండ్ లావణ్య. ఓకే, సో అది పబ్లిక్ ఇష్యూ మీరు చెప్పండి. అంటే అది కంటిన్యూస్గా దాదాపు లాస్ట్ 6 months నుంచి ఇంకెక్కువనో కంటిన్యూస్గా నాంతనే ఉంది. ఏదో ఆడియో రిలీజ్ చేయడం ఎవరో ఒకరు, లేకపోతే అంటే అది అంటే ప్రజల్ని కేవలం డిస్ట్రాక్ట్ చేస్తున్నారు. అంటే ఈ మీడియా సంస్థలకి మంచి కంటెంట్ క్రియేట్ చేసే స్థానంలో లేరా అంటే ఇప్పుడు ఎందుకంటే ఇట్లా బర్నింగ్ ఏదో ఒకటి తీసుకొని వచ్చింది అనుకో, దే డోంట్ నీడ్ టు స్పెండ్ ఎనీ లిటిల్ ఎఫర్ట్, కొంచెం ఎఫర్ట్ కూడా పెట్టి మనము ఏది మంచి కంటెంట్ ప్రజలకు యూజ్ అయ్యేది, లేకపోతే ప్రభుత్వాల యొక్క అసమర్థతని, లేకపోతే ఇంకేమైనా ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే విధంగా, అది ఎడ్యుకేట్ చేసేది కూడా ప్రజలకి ఏమంటారు వాళ్ళకి నచ్చే స్లాంగ్లనే వాళ్ళకి చెప్పి అయినా సరే వాళ్ళకి ప్రతి విషయం మీద అవగాహన చేయించడం శాత కాదా? అంటే మీడియా అనేది ఒక ఏమంటారు జర్నలిజం విలువలు, ఆ జర్నలిజం విలువలతో కూడిన వాళ్ళు మీడియా సంస్థలు నడుపుతున్నారా, లేకపోతే దే జస్ట్ వాంట్ టు ఏమంటారు సమాజంలో వాళ్ళకి వ్యూస్ వస్తే సరిపోతుంది, సమాజాన్ని ఎక్కడికి పోయినా అల్లకల్లోలమైన పర్లేదా? అంటే ఈ అఘోరి అంట, వాడు అఘోరి ఏందో అది వాడు అసలు వాడి మళ్ళీ ఒకరోజు మాట్లాడతా. కానీ మీడియా అనేది ఎట్లా తయారైంది అనేది అంటే వాళ్ళకి కంటెంట్ చేయడం వస్తలేదా అనేది ఆలోచించుకోవాలి. ఓకే, లేకపోతే ఈ మీడియాలను కూడా రెగ్యులేట్ చేయడం ఏమైనా ఉంటుందా? ఏది ఇట్లా ఏమంటారు మినిమం ఒక జర్నలిజంలో మినిమం డిప్లొమా అన్న చేసిన వాళ్ళే మీడియా సంస్థలు పెట్టాలా? ఇట్లా ఏమన్నా ఆలోచించాల్సిన విషయం ఉంది. ఎందుకంటే వాళ్ళకు ఒక సామాజిక బాధ్యత ఉంది. ప్రజలకి సరైన సమాచారాన్ని ఇస్తూ వాళ్ళని ఏమంటారు వాళ్ళని తప్పుదో పట్టించొద్దు కదా, రైట్? సో ఆలోచించాలి ప్రభుత్వాలు. ఏమంటారు నేను అనేది వాళ్ళ స్వేచ్ఛను తీసేయమంటలేదు, దయచేసి స్వేచ్ఛ ఉండాలి. ఓకే, ప్రభుత్వంలో తప్పు చేసినా ప్రశ్నించే హక్కు ఉండాలి, కానీ ఏమంటారు కొన్ని విలువలతో కూడింది ఉండాలి. నిన్న ఏదో ఇట్లా యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే ఒక అమ్మాయి ఏదో మాట్లాడుతుంది, ఆమె పేరు రవలి అంట, ఇన్ఫ్లుయెన్సర్. అమ్మ నాయన, నేను మొగోడినై కూడా అట్లా మాట్లాడలేను, అంత పచ్చిబూతులు అట్లా మాట్లాడుతుంది. దాన్ని యూట్యూబ్లో పెట్టేస్తున్నారు. అంటే యూత్కి, చిన్న పిల్లలు, స్కూల్కి పోయే పిల్లలు, బిలో 18 years పిల్లలు, వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఆర్ వి గివింగ్ టు దెమ్? వీ నీడ్ టు థింక్ అబౌట్ దిస్. ఏమంటున్నా అంటే యూట్యూబ్ గైడ్ లైన్స్ ఉన్నాయి, ఫేస్బుక్ గైడ్ లైన్స్ ఉన్నాయి, కాబట్టి ఈ కొత్త చట్టం తెచ్చి వాళ్ళ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా చేయడం అది కాదు. కానీ ఈ న్యూసెన్స్కి సంబంధించిన న్యూసెన్స్ రిలేటెడ్ ఏదన్నా ఇప్పుడు బట్టలు లేకుండా తిరిగేదాడు, లేకపోతే ఇప్పుడు అమ్మాయి బూతులు, పచ్చి బూతులు, మామూలు బూతులు కాదు అవి, మొగోళ్ళు కూడా అట్లా మాట్లాడలేదు. రవలి అని ఒక అమ్మాయి ఉంటుంది, ఆమె మరి ఏ సంస్కారంతో ఆమె మాట్లాడుతుందో, బావా అని అంటే ఎవరో పిలిచి ఆమె అన్నదంటే ఫస్ట్ వేరే వాళ్ళు బావా అంటే తప్పంట. ఏం మాట్లాడుతారు? ఇప్పుడు ఎవడో బిర్యానీ వండుకున్నాడు, బిర్యానీ మాదే అంటే ఎవడొప్పుకుంటాడు, అది ఎవడైనా వండుకోవచ్చు, రైట్? అంటే సో అట్లా తయారయ్యారు మనుషులు. సో కాబట్టి మీడియాకి గుడ్ కంటెంట్ క్రియేట్ చేయడం వస్తలేదా అనేది ఒక పాయింట్. ఇంకా పోతే రెండోది, ఈ రాజ్ తరుణ్ అండ్ లావణ్య విషయంలో అందులో ప్రజలకు యూజ్ అయ్యేది కానీ, అది ప్రజా సమస్య కానీ, లేకపోతే డే టు డే ప్రజలకు ఈ సమాజంలో ఉన్న సమస్యకి ఏదైనా కోరిలేట్ అయ్యే విధంగా కానీ ఎక్కడ వాళ్ళ ఇష్యూ చాలా చిన్నది, అసలు ఇష్యూయే కాదు నా దృష్టిలో. రాజ్ తరుణ్ అండ్ లావణ్య విషయంలో అసలు ఇష్యూయే కాదు. ఈ అమ్మాయి అంటది పెళ్లి చేసుకున్నా అంటది, రాజ్ తరుణ్ అంటాడు మేము సహజీవనం చేసినాం పెళ్లి చేసుకోలేదు అంటాడు. ఏదన్నా ఒకటి అధికారికంగా ఏమంటారు మనకి అప్రూవల్ ఉంది, రిజిస్టర్ చేసినా లేకపోతే అందరి ముందు పెళ్లి చేసుకున్నా దానికి సమాజం యొక్క అప్రూవల్ ఉంది, కాబట్టి దానికి చట్టాలు కొంచెం డిఫరెంట్గా వర్తిస్తాయి. సహజీవనం చేస్తే నీ ప్రైవేట్గా ఇద్దరు కలిసి ఉంటే దానికి చట్టం ఏం వర్తించదు, అంతే. అదర్ దాన్ దట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ సేమ్. అది లివింగ్ టుగెదర్, షేరింగ్ ఫుడ్, షేరింగ్ బెడ్, ఎవ్రీథింగ్ కదా. సో కాబట్టి అది అంతరాత్మకు సంబంధించింది. ఓన్లీ మ్యారేజ్కి అదర్ దాన్ మ్యారేజ్ సహజీవనానికి తేడా ఏంటంటే ఓన్లీ ద లీగల్ అప్రూవల్, చట్టం రూల్స్, చట్టం సంబంధించిన హక్కులు కానీ ఆస్తుల పంపకాలు కానీ వాటిలో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. లేకపోతే ఈ లీగల్ లేకపోతే మిగిలినంత సేమ్, రైట్? సో అది ఇద్దరు వ్యక్తులు వాళ్ళ ఇష్టంతో, అయితే ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండాలా, అది ఫ్రెండ్షిప్ చేయాలన్నా, లేకపోతే ఎలా అన్న తమ్ముల బంధమైన, అక్క చెల్లెల బంధమైన, తండ్రి కొడుకుల బంధమైన, ఇద్దరు అడల్ట్స్ అంటే అబో 18 years ఉన్న వాళ్ళు ఇద్దరు, లేకపోతే భార్యాభర్తలు అయినా సరే, లేకపోతే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అయినా సరే, లేకపోతే ఇప్పుడు సహజీవనం అనే పేరు పెట్టినా సరే, ఏ పేరు పెట్టినా సరే, ఒక ఇద్దరి మధ్యలో ఉండే ఆ బాంధవ్యం అనేది
వాళ్ళిద్దరికీ నచ్చాలి. ఒకరికి నచ్చి ఒకరికి నచ్చకపోతే ఇంకోరు నాకు దోస్తి చేయి, నాకు ఫ్రెండ్షిప్ చేయి అని ఫోర్స్ చేయలేం మనం. నా ఐడియాలజీ, నా థాట్ ప్రాసెస్, నేను ఎదుటోళ్ళకి ఇచ్చే విలువ, ఇవన్నీ వాల్యూస్ ఎదుటోనికి కూడా ఉండి వాళ్ళకు కూడా నా థాట్ ప్రాసెస్ నచ్చితే వాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తారు. రైట్? పొద్దుగాలు వేస్తే కంప్లీట్ భిన్న ఆలోచనలు ఉన్న వాళ్ళు లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్ చేయలేరు. లాంగ్ టర్మ్ అది సస్టైన్ కాదు. ఎందుకంటే వీళ్ళ థాట్ ప్రాసెస్ కంప్లీట్ కాన్ఫ్లిక్టింగ్ ఉన్నప్పుడు దే డోంట్ ఫీల్ కంఫర్టబుల్ టు ఈచ్ అదర్. సేమ్ థింగ్ విత్ ఎనీ రిలేషన్షిప్. ఓకే, సో ఇది నచ్చలేదు అనుకో మనం మాట బంద్ చేస్తాం. అంతేగాని ఇక వాళ్ళ మీద శత్రుత్వం పెంచుకొని వాళ్ళని నాశనం చేయాలనుకోం. ప్లస్ వాళ్ళని బలవంతంగా మనతోటి ఫ్రెండ్షిప్ చేయమని ఫోర్స్ చేయలేం. సేమ్ థింగ్ అప్లైస్ టు హస్బెండ్ అండ్ వైఫ్, సేమ్ థింగ్ అప్లైస్ టు ఫ్రెండ్స్, సేమ్ థింగ్ అప్లైస్ టు దిస్ సహజీవనం. ఓకే, అవునా కాదా? సో భార్యాభర్తలకు కూడా అదే చెప్తున్నా. ఇప్పుడే ఇంతకుముందు ఒక వీడియో చూసిన, ఏది ఆ భర్త ఆమె ఎవరో ఆయన గర్ల్ ఫ్రెండో లేకపోతే ఏమంటారు ఉంచుకున్నాడో లేకపోతే కేవలం కోరిక తీర్చుకుంటుండో మనకు తెలియదు. ఏదైనా సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది, ఈవెన్ మ్యారీడ్ పీపుల్ కెన్ ఆల్సో హ్యావ్ అఫేర్ అని చెప్పి. అఫేరే అని చెప్పలే. ఇంకా మన దరిద్రం ఏంటంటే అఫేర్ అని చెప్పలే. ఏమని చెప్పింది సుప్రీంకోర్టు తీర్పు? ఏది ఎవడన్నా ఆమెను ఒక పింపు లెక్క ఉంచి బలవంతంగా వ్యభిచారం చేపిస్తే తప్పు, కానీ ఆమంతటా ఆమె చేస్తే తప్పు కాదంట. ఇదేమి కోర్టో ఇదేమి అంటే సుప్రీంకోర్టు అధికారికంగా చెప్తుంది ఏంటంటే ఆమెకు కాళ్ళు లేవు, ఆమెకు చేతులు లేవు, ఆమె ఏమీ కష్టపడకుండా వచ్చినటువంటి కొంత కొవ్వు పదార్థం కొన్ని ప్రాంతాలు ఉన్నది, అది అమ్ముకోవచ్చు. ఆమె కాళ్ళతోటి చేసే పని చేయరాదు, చేతులతోటి చేసే పని చేయరాదు, బ్రెయిన్ తోటి చేసే పని చేయరాదు. ఆ స్త్రీకి డాక్టర్ కాలేదు, ఇంజనీర్ కాలేదు, కనీసం ఒక కూలి పని కూడా చేయలేదు. కేవలం ఏమి కష్టపడకొచ్చినటువంటి కొవ్వు పదార్థాన్ని అమ్ముకోవచ్చని అధికారికంగా భారత సుప్రీంకోర్టు అప్రూవ్ చేస్తుంది. ఇది కరెక్ట్ అని మనం చెప్పాలి. మరి అప్రూవ్ చేయండి. వ్యభిచారం లీగల్ అని ఒక చట్టం తీసుకురండి. పీడమైంది కదా. స్త్రీ అనేది ఆమెకు ప్రాణం లేదు, ఆమెకంటూ సొంత ఆలోచన లేదు, మగవాడి చేసినట్టుగా మిగతా అన్ని పనులు చేయలేదు. కాబట్టి ఆమె ఒక వస్తువు, అదొక బొమ్మ. ఆ బొమ్మని, ఆ కొవ్వు పదార్థంతో చేసిన బొమ్మని ఎవడైనా ఒత్తుకోవచ్చు, ఎవడైనా ఏమన్నా చేసుకోవచ్చు అని మరి అధికారికంగా చట్టం చేయండి. పీడమవుతుంది కదా. అప్పుడు చట్టం చేస్తే ఈ రోగాలు స్ప్రెడ్ కాకుండా ఉండడానికి ఆ యొక్క ప్రీ అప్రూవల్ తీసుకొని ఎలాంటి రోగాలు లేని వారిని, వచ్చే కస్టమర్కి రోగాలు ఉండొద్దు, వాళ్ళ మెడికల్ సర్టిఫికేట్ తీసుకురావాలి, ఈమెకి ఎలాంటి రోగాలు ఉండొద్దు. అప్పుడే వాళ్ళు అఫీషియల్ గా వ్యభిచారం చేసుకోవచ్చు. మరి ఆ చట్టం లీగలైజ్ అన్న చేయండి, పీడవుతుంది కదా, ఈ రోగాలన్నా తగ్గుతాయి కదా. ప్లస్ గవర్నమెంట్ ట్యాక్సులు వస్తాయి కదా. ఈ బిగ్ అమౌంట్ వస్తున్నది ఈ వ్యభిచారంలో. ఏది ఇప్పుడు ఒక ఇంతో అంత పేరున్న హీరోయిన్లకి అయితే ఇక వాళ్ళ రేట్లు ఎంత ఉంటాయి? శివ జ్యోతులు, ఇంకో జ్యోతులు, ఆ జ్యోతులు, ఈ జ్యోతులు, ఇక పేర్లు చెప్తే వాళ్ళు తలకి పెట్టుకుంటారు. కానీ సో అధికారికంగా చేసినప్పుడు మరి గవర్నమెంట్ ట్యాక్స్లన్నీ వస్తాయి కదరా. ఒక గంటకి 10 లక్షల రూపాయలు తీసుకుంటే రైట్, ఒక నైట్కి అది ఎంత తీసుకుంటుందో దానికి పేరున్న దాన్ని బట్టి. హీరోయిన్ జర్ర పేరు వస్తే దాన్ని జర్ర అంత ముఖం, ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ ముఖాలే కదా, అన్ని గీకప్లు తయారయ్యి. అది వాళ్ళు మేకప్ తీసేస్తే వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనం చూడలేము. సో ఇట్లా తయారైనరు. అంటే ఎవడో చేయిస్తే తప్పు అంటున్నారు, వాళ్ళంతా వాళ్ళు చేస్తే కరెక్ట్ అంటున్నారు. ఎంత దౌర్భాగ్యం అండి. ఎందుకంటే ఆడు పైనున్నోడు కూడా అదే చేస్తున్నాడు కదా. నిన్న ఎవరు అంటున్నారు, మోడీ దాన్ని కంగనా రనౌత్ని అదని చెప్తున్నారు. ఓకే, సో ఆ క్రమంలో నేనేం చెప్తున్నా, టాపిక్ కొంచెం డిఫరెంట్గా పోయింది. కానీ సో అయితే ఏమంటున్నా అంటే ఇక్కడ రాజ్ తరుణ్ అండ్ ఈ యొక్క ఏమంటారు ఈ లావణ్య విషయంలో అక్కడ విషయమే లేదంటున్నా. వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు. ఆయన ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయనకు ఒక ఏమంటారు మోరల్ సపోర్ట్ లెక్క ఉన్నది. ఈమె మంచి అందరికి ఎవరికైనా భోజనం పెడుతుందంట. భోజనం పెట్టే ఉద్దేశం ఏంది? షీ వాంట్స్ టు మేక్ ఏ గుడ్ ఫ్రెండ్స్. వాళ్ళతోటి ఏదన్నా మనకి లబ్ధి చేకూరుతుందని అందరినీ దోస్తు చేసుకుంటుంది. దోస్తు చేసుకున్నాక ఈమెం చేస్తుంది, ఈమెకు ఆ గోవాలో ఏదో కోర్సు నేర్చుకోవడానికి పోయింది. ఏం కోర్స్ అది? అదే డీజే కోర్సు నేర్చుకోవడానికి పోయింది. అక్కడ ఈమెకు అన్ని దరిద్రపు అలవాట్లు చేసుకున్నది. అంటే ఇక వ్యభిచారం చేయడము, డ్రగ్స్ చేయడము, ఈ యొక్క ఏమంటారు తాగడము, అన్ని చెడు అలవాట్లన్నీ నేర్చుకున్నది ఈ లావణ్య అంటే. ఆమె కూకట్పల్లిలో అక్కడ కేపీహెచ్బిలో ఎక్కడో పెరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు అక్కడే ఉంటారంట. సో ఇది మిడిల్ క్లాస్ ఆర్ బిలో మిడిల్ క్లాస్ నే పెరిగింది. ఎన్నడూ పైసలు చూడలేదు జీవితంలో. కాబట్టి ఏదో ఒక దారిలో పైసలు కావాలి ఆమెకి. కష్టపడకుండా బిగ్ మనీ కావాలి. ఏం చేస్తుంది?
ఇట్లనే చేస్తుంది, బ్లాక్మెయిల్ చేస్తుంది. లేకపోతే ఆ తోటి అమ్మాయిలకు కూడా, ఫ్రెండ్స్కి కూడా పార్టీ అని చెప్పి పిలిచి వాళ్ళ యొక్క తాగే కోకులను వెళ్ళను, లేకపోతే వాళ్ళు మందు ఇప్పుడు అందరు మందు కూడా తాగుతారు కదా లేడీస్ కూడా. సో ఆ మందులను ఈ డ్రగ్ కలుపుతుంది. ఆ ఆఫ్రికన్స్ ఎవరో ఉంటారంట బేగంపేట దగ్గర. సో వాళ్ళ దగ్గర ఆ డ్రగ్స్ కొని ఇట్లా అమ్ముకుంటుంది. ఎందుకంటే ఆ డ్రగ్స్లలో ఎక్కువ పైసలు వస్తాయి. కానీ దానివల్ల ఏమవుతుంది, డ్రగ్స్ వల్ల ప్రాణాలు పోతున్నాయి, లేకపోతే ప్రాణాలు పోతాయి. ఎందుకంటే అది ఒక 10 రోజులు కూడా వండుకొని ఉంటారు వాళ్ళు. అది కంప్లీట్ నర్వస్ సిస్టమ్ని డ్యామేజ్ చేస్తుంది అది. కాబట్టి తన యొక్క స్వార్థం కోసం ఆమె డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నది. అందులో పోలీసులు దొరకబట్టి లోపల వారేసిండ్రు. మళ్ళీ మన యొక్క పోలీసులను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి బయటకు వచ్చింది. అంటే ఈ దుర్మార్గురాల వల్ల సమాజానికి నష్టమే ఉంది కానీ 1% లాభం లేదు. మళ్ళీ ఆమెనే క్రిమినల్ యాక్టివిటీస్ చేసి ఆమెనే విక్టిమ్ రోల్ లెక్క వస్తున్నది. సో దీనికి ఆ శేఖర్ భాష వచ్చి ఈ రాజ్ తరుణ్ రాడు మీడియాకి. ఆ శేఖర్ భాష వచ్చేసి అదొకటి ఇదొకటి తెచ్చి చూపెడతాడు. కరెక్టే, పోలీసులే గడి విక్తురా అంటే పోలీసులను కూడా దోస్తు చేసుకుందంట. ఇక పోలీస్ వ్యవస్థలనే వానికి కూడా సుఖం ఇస్తా, వానికి కూడా డ్రగ్స్ ఇస్తా, వానికి కూడా ఇంకోటి ఇస్తా అంటే వాడు ఎవడేం కంచె చేయని వేస్తే మనం ఏం చేయగలుగుతాం? ఇప్పుడు అన్ని కేసులలో గట్లేదు వచ్చారు కదా. అంటే ప్రజల ఆలోచన విధానాన్ని మార్చడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు, రైట్? సో అన్నప్పుడు ఈ యొక్క వాడు రాజ్ తరుణ్ అంటాడు, వానికి ఆ మృణాల్ ఠాకూర్, ఇప్పుడు హరియానా, ఇంకోటి వాడు ఎదిగే హీరో లాగా ఉన్నాడు, ప్లస్ యంగ్ ఉన్నాడు. ఇక వాళ్ళు యొక్క అంత ఎవరు ఇక వాళ్ళు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లెక్క కానీ, లేకపోతే ఇన్ ఫ్యూచర్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ తోటి స్టార్ట్ చేస్తారు. ఇక ఫ్యూచర్లో అది ఏడిపోతుందో వాళ్ళకి తెలియదు. సో దే వాంట్ హిమ్, ఇది రాజ్ తరుణ్ అన్నప్పుడు ఇప్పుడు ఆల్రెడీ దే ఆర్ నాట్ లివింగ్ టుగెదర్. హీ లెఫ్ట్ అంటే ఎప్పుడో వెళ్ళిపోయింది అక్కడి నుంచి, ఆ యొక్క లావణ్య దగ్గర నుంచి, రైట్? వెళ్ళిపోయినాక ఇప్పుడు వాళ్ళు పెళ్లి కూడా చేసుకోలేదు అధికారికంగా, రైట్? ఈమెకి ఏం హక్కు ఉంది ఆయన మీద? వాట్ రైట్ షీ హ్యాస్? ఉంటే మరి బలం ఏ కోర్టైనా ఏం చెప్తుంది? నా భార్య వస్తలేదు అని అన్నా సరే, నా భర్త వస్తలేడు అంటే కలిసి ఉండమని ఒక సలహా ఇస్తుంది అంతే. కోర్ట్ ఆల్సో డస్ నాట్ హ్యావ్ ఎనీ పవర్ టు బలవంతంగా పోయి నువ్వు కలిసి ఉండమని ఎవరు ఫోర్స్ చేయలేరు. అర్థమైందా? ఇద్దరు వ్యక్తులకి ఇష్టం ఉంటేనే వాళ్ళ ఇష్టంతో కలిసి ఉండాల్సిందే, కానీ థర్డ్ పర్సన్ కెన్ నాట్ డూ ఎనీథింగ్, ఇంక్లూడింగ్ కోర్టు వాళ్ళు కూడా చట్ట ప్రకారం. అన్నప్పుడు అతను 18 ఏళ్ళు అబోవ్ 18 ఇయర్స్ ఉన్నప్పుడు, సో అతనికి నచ్చిన జీవితం అతను గడుపుతున్నాడు, నీకు నచ్చిన జీవితం నువ్వు గడుపు. అతన్ని బలవంతంగా నా రాజు నాకు కావాలంటే అట్లా లేదు కదా, అది వర్కౌట్. మరి ఉన్నప్పుడు వాడి మనసుని గాయపరచకుండా నువ్వు కాపాడుకుంటే వాడు ఉండేటోడు కావచ్చు. మరి పోతే పోని ఎవరి లైఫ్ వాళ్ళది కదా, ఎవరి లైఫ్ నువ్వు కంట్రోల్ చేసే హక్కు నీకు లేదు కదా లావణ్య గారు. సో వాట్ యూ వాంట్? ఏదో ఒక సెటిల్మెంట్ చేసుకో. నువ్వు ఉట్టిగా నువ్వు ఏది సహజీవనంలో ఎలాంటి నీకు హక్కులు లేవు, అయినా సరే నువ్వు ఉట్టిగా పోవడానికి సిద్ధంగా లేవు. ఆయన కుక్కలు తెచ్చిపెట్టి ఆయన వాళ్ళ ఇంట్లో పెట్టినాక నువ్వు ఎందుకు పోతావు? ఆయన నిన్ను ఎలగొట్టాలంటే తల్లిదండ్రులు పంపిస్తే అది యుద్ధం అవుతుంది, రేపు ఇంకోరిని పంపించినా యుద్ధం అవుతుంది. అయితే కోర్టు ద్వారా ఏదైనా ఆర్డర్ తీసుకొని వచ్చి పోలీసు ఫోర్స్ పెట్టి నిన్ను పంపించాలి. లేదు అంటే అతను ఒక సెటిల్మెంట్ చేసుకోవాలి. నీకైతే లీగల్గా ఎలాంటి రైట్స్ లేవు, కానీ నీ రౌడీజం అయితే నడుస్తున్నది. ఆ మృణాల్ ఠాకూర్ ఉంటే ఆమె దగ్గరికి పోతుంది, పోయి ఆమెను కొట్టే ప్రయత్నం చేస్తుంది. ఆమె ఏం తప్పు చేసింది? ఇప్పుడు రాజ్ తరుణ్ నా వాడు అంటున్నావు, నీ రాజ్ తరుణ్ కన్విన్స్ చేసుకో. అది మృణాల్ ఠాకూర్ అయినా హరియానా అయినా వాళ్ళదేమున్నది? వాళ్ళు అంటే ఎవ్వడిగా నీ ఒక దరిద్రానికి ఎప్పుడో నీతోటి కలిసి ఉన్నందుకు వాడి జీవితం అంతా సంఖ్య నాకు ఇస్తావా? ఇక వాడు ఇంకో అమ్మాయితో కలిసి ఉండొద్దా? వాడు ఒక సిస్టమేటిక్ లైఫ్ బతకొద్దా? నీతోటి వర్కౌట్ కాలేదు. సో ఇక అయితే ఎవరితోటి వర్కౌట్ కావద్దా? ఇక నీవు బలవంతంగా అతన్ని నీతో కలిసి ఉండాలి. ఈవెన్ పెళ్ళైనా సరే నువ్వు అతను నీతో కలిసి ఉండాలి. పెళ్ళైనా సరే అఫేర్ పెట్టుకోవచ్చు అన్నప్పుడు, పెళ్ళైనా సరే నువ్వు అతనికి నచ్చకపోతే అతను విడిపోయే హక్కు ఉంది. అతన్ని బలవంతంగా నీతో ఫోర్స్ఫుల్గా కలిసి ఉండాలని ఫోర్స్ చేసే హక్కు నీకు లేదు. ఇంతకుముందు ఒక వీడియో చూసినా అని చెప్పిన కదా. సో అందులో అతను భర్త ఆ యొక్క ఎవరో గర్ల్ ఫ్రెండో ఉంచుకున్నదో, లేకపోతే పైసలు ఇచ్చి తెచ్చుకున్నాడో, వ్యభిచారినో ఎవరో. సో ఆమెతోటి అలా ఏదో రూమ్ లో చేస్తున్నాడు. వీళ్ళకి ఈ భార్యకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దండు పట్టుకొని తీసుకొని పోయి ఆడ పెద్ద గొడవ చేసి భర్తను గుంజి ఆని కొట్టి, ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆమెను కొట్టి ఇన్ని చేస్తున్నారు వాళ్ళు. ఆ అమ్మాయి ఏం తప్పు చేసింది? నీ భర్త ఆమె దగ్గర పోయింది కదా, నీ భర్తను కన్విన్స్ చేసుకొని ఉంటివి. లేదంటే చట్ట ప్రకారం అతను నేరం చేస్తే కోర్టులో కేసు అయిన ఉంటివి.
ఆ ఎవిడెన్స్ తీసుకుపోయి నువ్వు కోర్టులో కేసు వేస్తే నీకు రావాల్సిన లీగల్గా డివోర్స్ ప్రకారం ఏమేమి రావాలని అన్నీ వస్తాయి కదా. ఇల్లు కానీ అతని మీద ఉన్న ఆస్తులు కానీ ఏమేమి ఆ యొక్క టర్మ్ ఇతను చీటింగ్ చేసిన దాంట్లో ఏమేమి ఉన్నాయో అవి వస్తుండొచ్చు కదా నీకు. అతన్ని బలవంతం చేసి నీతో కలిసి ఉండాలంటే కలిసి ఉంటారు ఎవరన్నా? చట్టం కూడా అట్లా చెప్తలేదు కదా. 18 దాటిన వాళ్ళకి ఎవరికైనా, ఇప్పుడు నా పిల్లలకైనా ఆఫ్టర్ 18 ఐ కెన్ గైడ్ దెమ్. నీ ఇట్లా కాదురా, ఇక ఈ రోడ్డు పోతే ఈ ఊరు వస్తుందని చెప్తా కానీ, ఇట్లా వేసుకో బిడ్డ అని చెప్తా కానీ, వాడి ఇష్టం వాడి నచ్చినట్టు చేస్తా అంటే నేను ఆపే శక్తి నాకు లేదు. బీయింగ్ ఏ ఫాదర్ అప్ టు 18 వరకే నేను ఏది చేయగలుగుతా కొంతవరకు. ఆఫ్టర్ 18 ఐ కెన్ నాట్ డూ ఎనీథింగ్. ఆల్ ఐ కెన్ డూ ఇస్ గైడ్ ఒక చెప్పగలుగుతా, మార్గదర్శనం చేయగలుగుతా, ఒక సలహా ఇవ్వగలుగుతా బీయింగ్ ఎ డాడ్ ఆర్ బీయింగ్ ఎ పేరెంట్. కానీ అంతకుమించి ఐ కెన్ నాట్ కంట్రోల్ హిజ్ లైఫ్. నేనేమంటా, నేను ఇప్పుడు ఏది ప్రతి మనిషికి ఇండివిజువల్ ఉంటాడు. నేను తప్పు చేసిన అనుకో, నేను ఒకసారి పడ్డా అనుకో, మా డాడీ చెప్పిండు ఇట్లా ఓరా నాయన, ఇట్లా ఓకు, లేకపోతే ఫాస్ట్గా ఓకు, యాక్సిడెంట్ అవుతుంది, పడతావు, ఇంకోటి అని చెప్పిండు అనుకో. అయినా సరే నేను పోయినా అనుకో, నేను పడ్డాక నేను నేర్చుకుంటా కదా, అది నా లైఫ్ కదా. ఇఫ్ ఐ డూ ఎనీ మిస్టేక్ ఇన్ మై లైఫ్ ఐ లెర్న్ త్రూ మై మిస్టేక్స్. అది నా జీవితం, అది నా అనుభవం. నాకు ఆకలైతే నేను తింటా, కాదు వేరే వాళ్ళు తినమని ఫోర్స్ చేస్తే నేను తినను, రైట్? అది తిన్నాక అది నచ్చకపోతే నెక్స్ట్ టైం తినకపోవచ్చు. కానీ దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్, అది నా అనుభవం. నా అనుభవాన్ని, నా జీవితాన్ని ఎవరో కంట్రోల్ చేసే హక్కు వేరే వాళ్ళకి లేదు. సేమ్ థింగ్ విత్ అదర్ పీపుల్. నేను కూడా వేరే వాళ్ళని కంట్రోల్ చేయను. I respect their privacy, I respect their individuality, I respect their choices. అప్పుడు నేను వాళ్ళకి నిజమైన ఆత్మీయ బంధువునైతా, నేను లేకపోతే నిజమైన వాళ్ళ శ్రేయోభిలాషనైతా. అంతేగాని ఎవ్రీబడి వాంట్స్ టు కంట్రోల్ అదర్ పర్సన్. నో, ఆల్ యూ హ్యావ్ ఇస్ యూ కెన్ గైడ్ దెమ్. నువ్వు వాళ్ళకు ఒక సలహా ఇవ్వగలుగుతావు, కానీ వాళ్ళ జీవితాన్ని కంట్రోల్ చేసే హక్కు లేదు, కంట్రోల్ చేయకూడదు. ఒకవేళ తప్పు చేసినా సరే వాడే నేర్చుకుంటాడు, ఆ అమ్మాయి నేర్చుకుంటుంది అని వదిలేయాలి. 1-2 సార్లు చెప్పాలి, అయినా వినకపోతే వదిలేయాలి. కాలమే వాళ్ళకు నేర్పిస్తుందని అనుకోవాలి, రైట్? సో ఆ క్రమంలో ఏది వీళ్ళకి పెళ్లి కాలేదు, వీళ్ళకి ఎలాంటి లీగల్ బైండింగ్ లేదు, ఏది లేదు. నా రాజు తరం కావాలి, నాకు రాజును కావాలంటే 10 సార్లు చెప్పినావు, 100 సార్లు చెప్పినావు, అయినా కానీ రాజు వస్తలేడు. ఎందుకంటే వాడిని మనసు కాల్చినావు, వాడిని తాగి వాని మీద అరిచినావు, వాడిని దన్నినావు, వాడిని కొట్టినావు, వేరే వానితో అఫైర్లు పెట్టుకున్నావు, డ్రగ్స్ తీసుకున్నావు. నువ్వు చేయని దరిద్రం లేదు. ఎవడుంటాడే నీతోటి? రాజుతరం కాదు, ఇంకోడు కూడా ఉండడు నీతోటి. మస్తాన్ ఉండడు, ఇంకోడు కూడా ఉండడు. ఎందుకంటే నీ గుణం బాగాలేదు. గుణం బాగాలేనప్పుడు నీ లోపం పెట్టుకొని పక్కని వాడిని బలవంతంగా నీతో ఫోర్స్ఫుల్గా ఉండమంటే ఒకటి ఉంటాడు. కాబట్టి నా సలహా ఏంటంటే ఆ రాజతరుణ ఏంటంటే దీంతో ఒక ప్రొటెక్షన్ ఆర్డర్ తెచ్చుకోరా అయ్యా, ఇది నీ దగ్గర దరిదాపులకు కూడా రాకుండా ఉండాలంటే నీకు ఒక ప్రొటెక్షన్ ఆర్డర్ ఇస్తారు కోర్టుకు పోతే. దీని నుంచి నాకు రక్షణ లేదు కాబట్టి నేనున్న పరిసర ప్రాంతాలకు దీన్ని రాకుండా నాకు కావాలని ఒక ప్రొటెక్షన్ ఆర్డర్ తెచ్చుకుంటే అది నీ దరిదాపులకు వస్తే పోలీసు వచ్చి అరెస్ట్ చేసి తీసుకుపోయి లోపల వారెత్తాడు. అర్థమైందా? అదొక లీగల్ ప్రొటెక్షన్ ఆర్డర్ తెచ్చుకో. ఎవరు రాస్తారు? అట్లనే నీకు నచ్చిన దాంతో పెళ్లి చేసుకుంటావో ఏం చేసుకుంటావో చేసుకో. ఓకే, ముందే దానికి చెప్పు. నచ్చితే ముందుకు పోతాం, నచ్చకపోతే ఏమో మళ్ళీ దాని లెక్క గొడవ చేస్తా అంటే నేను చూసుకుంటా ఊరుకోను అని చెప్పు. ఎవరికి ఫ్రీడమ్ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళు. ఇప్పుడు అదే అమ్మాయికి నచ్చలేదు అనుకో, అది వెళ్ళిపోయింది అనుకో, అది నాకు కావాలంటే అది వస్తుందా? వాడిని తీసుకోవద్దు, జైలు పెట్టిపిస్తుంది. మరి సేమ్ లా వైనాట్ వాని లోపల కూడా అదే ప్రాణం ఉంది కదా, మగవాని లోపల కూడా. ఇప్పుడు ఈ కేసులో ఏది రాజధాని వెళ్ళిపోయిందని ఆమె గొడవ చేస్తున్నది. ఇంకో చాలా మెజారిటీ కేసులలో ఎట్లుంటది, వాడిని వదిలేసి వాని గర్ల్ ఫ్రెండ్ వెళ్ళిపోతే వాడు యొక్క తాగుబోతు తయారై వాడు ఒక ఆత్మహత్య చేసుకొని లేకపోతే వాడు ఏడ్చుకుంటా ఉంటాడు. వాడు నాకు ఈ అమ్మాయి కావాలి అని వాడు పోతే వాడిని దరిదాపులకు కూడా రానియది, పోలీసు అని కాల్ చేస్తుంది, వాడిని ఎల్లగొట్టిపిస్తుంది. అంటే ద లా ఎందుకు సేమ్ అప్లై కాదు? వాని లోపల కూడా అదే ప్రాణం ఉంది కదా. ఆలోచించండి. సో అట్లనే ఇక ఇది ఉట్టిగా పోయేటట్టు లేదు కాబట్టి, దాంతో నువ్వు కలిసినావు కాబట్టి, దాంతో ఎంతో కొంత గుడ్ టైం నువ్వు దాంతో షేర్ చేసినావు కాబట్టి, దాని మీద 1% అని నీకు సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి, ఒక మానవత్వంతో చట్ట ప్రకారం నువ్వు ఏమి దానికి ఎలాంటి లీగల్ బైండింగ్ లేదు కాబట్టి దానికి నువ్వు ఒక్క పైసా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఒక మానవత్వంతో నువ్వు ఒక సినిమా హీరో కాబట్టి ఏమంటారు దానికి ఒక ఆశ, దాని దరిద్రపు అలవాట్లతో పాటు ఒక ఆశ ఉంది కాబట్టి నీ కుక్కలన్నా సాదుకుంటుందన్న ఒక మానవతా దృక్పథంతో అన్నా లేకపోతే జంతువుల మీద ఉన్న ప్రేమతోటన్నా ఆ ఇల్లు దానికి రాసి పారేసి అగ్రిమెంట్ లో నువ్వు ఉన్న పరిసర ప్రాంతాలకు కూడా దాని రాకుండా ఒక సెటిల్మెంట్ చేసుకో. అదొక పద్ధతి ఉంటుంది.
అంతేగాని వీడు సెటిల్ చేసుకోడు, వీడేం చర్యలు తీసుకోడు, నాకు సంబంధం లేనట్టు ఉంటాడు, ఆడ శేఖర్ బాజ్ వచ్చి వరుతాడు, ఈ మీడియా సంస్థలు పండుగ చేసుకుంటారు. ఏమి అంటే అందరికి వాళ్ళకి డే టు డే వాళ్ళ ప్రజలకు సమస్యలు ఉన్నాయా? మీ చెత్త అలా ఏమైనా యూస్ఫుల్ అంటే చూస్తాం. అలా మీరు ఇప్పటి వరకు రాజధాని లావణ్య విషయంలో ఏ ఆడియోలు రిలీజ్ అయినా, లేకపోతే ఇంతవరకు వాళ్ళు గొడవలు చేసినా, మీడియాకి వచ్చి లావణ్య మాట్లాడినా, రాజధాని మాట్లాడినా, శేఖర్ భాష మాట్లాడినా, మనకు అందులోకి వెళ్ళి 1% అయినా ఈ సమాజానికి యూజ్ అయ్యేది ఒక్కటి చెప్పండి దయచేసి, మీకు దండం పెడతాం. ఇట్స్ జస్ట్ డిస్ట్రాక్టింగ్ అవర్ అటెన్షన్. అండ్ ఈ యొక్క మన మీడియాకి ఏం కావాలి, వాడి కంటెంట్ దొరకలేదు, వాడి కంటెంట్ మంచి కంటెంట్ తయారు చేయడం వస్తలేదు మీడియా వాళ్ళకి. అది పెద్ద సమస్యనారా? ఒక టాపిక్ తీసుకొని ఇప్పుడు ఈ ఎన్ని యాప్స్ వచ్చినాయి, ఈ యొక్క ఆర్టిఫిషియల్ యాప్స్, నీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలని వస్తుంది, దాన్ని మంచిగా ప్రజలకు అర్థమయ్యేటట్టుగా, ప్రజలకి వాళ్ళకి అర్థమయ్యే స్లాంగ్లా చెప్తే కంటెంట్ క్రియేట్ కాదురా అయ్యా. రైట్? ఇప్పుడు బీజేపీ పొద్దుగాలేస్తే ఐటీ సెల్లలో పొద్దుగాలేస్తే ఛత్రపతి శివాజీ గురించి, ఇంకోరి గురించి అంతా చెత్త చెప్తున్నాడు. దాని కౌంటర్గా వాస్తవాలు ఏందో మీరు చెప్పలేరా? కాంటెంట్ యూ డోంట్ వాంట్ పుట్ ఎనీ ఎఫర్ట్, బట్ యూ వాంట్ వ్యూస్. కాబట్టి ఏం చేస్తారు, ఇట్లాంటి చెత్తని ప్రమోట్ చేస్తున్నారు. మీడియాకి మీకు బాధ్యత ఉంది, ఆలోచించుకోండి మీడియా మిత్రులారా. అర్థమైందా మిత్రులారా? ఇవన్నీ న్యూసెన్స్ కింద వస్తాయి. ఇప్పుడు అక్కడ చెప్తున్నారు కదా, అక్కడ ఉన్న ప్రజలు ఏంది, ఎక్కడ మాదాపుర ఏది, అదే హైటెక్ సిటీ దగ్గర ఎక్కడ. సో అయితే వాళ్ళు ఏమంటున్నారు, దీనివల్ల మాకు అన్ని సమస్యలు వస్తున్నాయి, ఇలా గొడవలు చేస్తున్నారు, తాగుతున్నారు, రకరకాల న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంది ఇదని చెప్తున్నారు. ఏమా అది అమ్మిపారదొబ్బి దానికి సగం పైసలు ఇచ్చేసి మిగిలిన పైసలు నువ్వు తీసుకొని పోరా, అది ఏంటో ఉంటుంది. దాంతో ఏదైనా సెటిల్మెంట్ చేసుకో, లాయర్ల ద్వారానో లేకపోతే పెద్ద మనుషుల ద్వారానో అయిపోతుంది కదా. మాకెందుకు ఈ చెత్త? పొద్దుగాలేసి మీడియా సంస్థలకు సిగ్గుశరం లేదు. ఆలోచించుకోండి మిత్రులారా. ఓకే కదా, నువ్వు అది హర్యానా వచ్చి వాడిని వదిలేయమని చూపెట్టింది, మాకేమవుతుంది అలా? దానికి ఇష్టం ఉండి వానికి ఇష్టం ఉండి మా అది ప్రజా సమస్య కాదు కదరా. ఏవలో నా కొడుకులు ఆలోచించండి మిత్రులారా. జాన్ ప్రసాద్ కే మీ లైవ్ వీడియో కోసం ఏమంటున్నారు, ఇది మీ లైవ్ వీడియో కోసం ఎదురు చూస్తున్నాను అన్న. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. సో అదే ఇక అన్ని చాలా టాపిక్స్ ఉన్నాయి, ఇక ఒక్కొక్కటి మాట్లాడదామని అన్ని ఒకటేసారి మిక్సప్ అయితే అది క్లమ్జీ అయిపోతుంది, మనం చెప్పాలి. సో యా బ్రదర్, జాన్ ప్రసాద్కి హాయ్ అన్న. హాయ్ బ్రదర్. ఏమంటున్నావు? జర్నలిస్ట్ రాకేష్, మీడియాలో కూడా సొల్లు సాలేగాళ్ళు తయారయ్యారన్న, అక్రమ సంబంధాలు అఘోరీలు తప్ప వీళ్ళ బతికి వార్తలు కూడా చదవడం రాదు. అదే బ్రదర్, మీడియాలో ఇంతో అంతో కనీసం జర్నలిజంలో డిప్లొమా చేసిన వాళ్ళన్నా ఈ యొక్క మీడియా సంస్థల వీళ్ళ మీడియాలో పనిచేయాలనేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ జర్నలిజం కోర్సులో వాళ్ళకు ఎట్లా మంచి కాంటెంట్ క్రియేట్ చేయడము, అట్లనే యొక్క జర్నలిజం విలువలు ఎట్లా కాపాడాలి, ఇట్లాంటివి మినిమం నేర్పిస్తారు కదా. సో ఎవరైనా ఛానల్ పెట్టుకోండి, కానీ మినిమం ఒక 3 months అయినా, లేకపోతే 1 month అయినా, 15 days అయినా ఒక జర్నలిజం సంబంధించిన ఒక డిప్లొమా కోర్సు వాళ్ళు ఒక సర్టిఫికేట్ తీసుకొస్తేనే వాళ్ళు ఈ యొక్క మీడియా సంస్థలు నడిపే హక్కు వాళ్ళకి ఇస్తే బాగుంటుందేమో. ఎందుకంటే దే ఆర్ నాట్ పుట్టింగ్ ఎనీ ఎఫర్ట్, సింగిల్ ఎఫర్ట్ కూడా పెడతలేరు. ఏమంటారు, ఒక మంచి కంటెంట్ క్రియేట్ చేయడానికి. అక్కడ ఏదో వాళ్ళు ఒక లేని కృత్రిమమైనటువంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి దాన్ని హైలైట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే దే డోంట్ వాంట్ పుట్ ఎనీ ఎఫర్ట్ ఫర్ క్రియేటింగ్ గుడ్ కాంటెంట్. దెన్ దే డోంట్ హ్యావ్ రైట్ టు రన్ ద మీడియా ఆర్గనైజేషన్స్ కదా. ప్రజల్ని తప్పుదో పట్టించడానికి కాదు కదా మీడియా సంస్థలు ఉన్నది, వాళ్ళ వ్యూస్ కోసం. నీల హరీష్ హాయ్, హలో, నమస్తే, వనక్కం, సెజ్ రికాల్, ఆదాబ్ మిత్రం. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ, నమస్తే బ్రదర్. నీలా హరీష్ బ్రదర్. మనోజ్ కుమార్ జోహాన్, రైట్, యోహాన్, ఇది సెంట్రల్ ఇష్యూ ఎలానో చెప్పండి అన్న. సో అది చాలా సింపుల్ మిత్రులారా. ఏది కలిసి వాళ్ళిద్దరి ఆడామగ 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి నచ్చితే కలిసి ఉంటారు, నచ్చకపోతే కలిసి ఉంటారు. అది నేషనల్ ఇష్యూ, అది పెద్ద ఇష్యూవా? శివరామ్ లెట్ల, ప్రియమైన రాజ్బోడ గారికి నమస్కారం. నా పేరు శివ. మా స్వగ్రామం చెర్ల తిరుమలాపూర్, నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది. గత 10 సంవత్సరాలుగా మేము హైదరాబాద్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాము. 2018లో మా ఊర్లో 3 ఎకరాల పొలం కొనుగోలు చేశాము. కానీ ఆ పొలం ఇప్పుడు నీళ్లలో మునిగిపోయి ఉంది. దీనికి కారణం అప్పటి ఎమ్మెల్యే అయిన శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారు అభివృద్ధి పేరుతో మినీ ట్యాంక్ బండ్ నిర్మించడం వల్ల మా పొలాలు నీటిలో మునిగిపోయాయి.
ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ సంఘటన జరిగింది మరియు ఇది బీఆర్ఎస్ పాలనలోనే సంభవించింది. ఈ సమస్య వల్ల మాకు తీవ్ర ఆర్థిక నష్టం జరిగింది. మా పొలం మునిగిపోవడం వల్ల రైతులుగా మాకు ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. ఈ విషయంపై అప్పటి నుంచి ఎటువంటి చర్యలు తీసుకోలేదు మరియు మా గోడు ఎవరికి వినిపించలేదు. మీరు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల సమస్యలను వెలుగులోకి తెస్తూ వాటిపై అవగాహన కల్పిస్తున్నారని మాకు తెలుసు. కాబట్టి మీరు ఈ సమస్య గురించి ఒక వీడియో తయారు చేసి దీన్ని ప్రజల ముందుకు తీసుకురాగలరని మా విన్నపం. మీ వీడియో ద్వారా ఈ సమస్యపై అధికారుల దృష్టి పడి మాకు న్యాయం జరిగే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాం. మీరు ఈ విషయమై శ్రద్ధ చూపి మా సమస్యను బయట పెట్టడానికి సహకరిస్తారని ఆశిస్తూ మీ స్పందన కోసం ఎదురు చూస్తున్నాను. మీకు కృతజ్ఞతలతో శివ లేట్ల. ఫోన్ నంబర్ అది ఉంది 9553312812. గ్రామం చెర్ల తిరుమలాపూర్, మండలం తాడూర్, నాగర్ కర్నూలు జిల్లా. అదే బ్రదర్. సో దానికి గవర్నమెంట్ ప్రొసీజర్ ఏముంటుంది? ఇట్లా మునిగిపోయిన వాటికి అది ఏ డిపార్ట్మెంట్ చేస్తుంది? రెవెన్యూ శాఖనా, ఇంకే శాఖనా, లేకపోతే ఎవరి అప్రూవల్ ఉంటుంది? కలెక్టర్ దగ్గర పోవాలన్నా? అది ఏముంటుందో లీగల్ ప్రొసీజర్ నాకు కరెక్ట్ తెలియదు. సో ఆ ప్రయత్నం చేయండి. సో ఆ ప్రయత్నం చేస్తే మరి అయినా అధికారులు ఏమంటున్నారు దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ ఆలోచించవచ్చు. లేదు అంటే అక్కడ ఏం రెస్పాండ్ కాకపోతే ఏంది గాంధీ భవన్ కా ఇక్కడ సెక్రటరీకి పోయి ఆ సంబంధిత శాఖ అధికారులకి మీ యొక్క సమస్యను వివరిస్తూ ఆ యొక్క రిక్వెస్ట్ లెటర్ ని వాళ్ళకి ఇవ్వండి. సో వాళ్ళు ఏమన్నారు దాన్ని బట్టి ఆలోచించి నెక్స్ట్ స్టెప్ ఏందో ఆలోచించుకోవచ్చు. రైట్. సో దానికి లీగల్ ప్రొసీజర్ ఉంటుంది. గవర్నమెంట్ ఏ కారణం చేత ఎవరి భూములైనా తీసుకున్నా మునిగిపోయినా వాళ్ళకి కానీ కేసీఆర్ అంటే ఏం చేసిండంటే ఆ జీవో తెచ్చిండు. జీవో తేవడం వల్ల మనము ఆ 2013 భూసేకరణ చట్ట ప్రకారం భూమి గవర్నమెంట్ ఏ కారణం చేత భూమి తీసుకుంటే భూమికి భూమి ఇవ్వాలి, అట్లనే వాళ్ళ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, అట్లనే వాళ్ళకి మెంటల్ స్ట్రెస్ లేకుండా వాళ్ళ మెడికల్ ఖర్చులు భరించాలి. ఆ స్ట్రెస్ దీనికి అట్లా ఉండే. కానీ కేసీఆర్ అనే దుర్మార్గుడు అట్లా అంతా ఇప్పుడు మల్లన్న సాగర్ లో తీసుకున్న దానికి మార్కెట్ రేట్ 30 లక్షలు ఉంటే 6 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. ఒక జీవో తెచ్చిండు. సో ఆ జీవో ప్రకారము గవర్నమెంట్ రేట్ ఎంత ఉంటుందో అంత గట్టి ఇవ్వాల్సిందే. మరి ఎందుకు ఇవ్వట్లేదు, ఎవరు ఇవ్వట్లేదు, మీరు సరిగ్గా సరైన డిపార్ట్మెంట్ వాళ్ళని కన్సల్ట్ చేస్తున్నారా లేదా అనేది అది మీరు ఆలోచించండి. సో ఇప్పుడు నేను మాట్లాడినా కాబట్టి ఇందులోకి ఇలా వీడియో ఏమున్నదో అది ఆ బిట్ కట్ చేసి మీకు ఎవరికైనా పంపించాలంటే పంపించుకోండి. ఓకే. ఆ బ్రదర్ పేరు ఏంది? లేట్ల శివ, అంతేనా? శివరామ్ లేట్ల. ఓకే బ్రదర్. వినయ్ రాజు కోచర. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వినయ్ రాజు. సో అది మిత్రులారా, లాస్ట్కి 1-2 చదువుదాం, దెన్ విల్ బి డన్. జనార్దన్ మహారాజ్ అన్న, వర్షిని అఘోరిగాడి దగ్గర ఆస్తి కొట్టేసే ప్లానింగ్ లో ఉంది. ప్రస్తుతానికి నటిస్తుందని నాకు ఒక అనుమానం ఉంది. కావచ్చు బ్రదర్, కావచ్చు. నేను నాకు వేరే బ్రదర్ కూడా చెప్పిండు, అన్న ఈ 2 టాపిక్స్ మాట్లాడన్నా, ఈ అఘోరిది ఒకటి, ఈ అమార ప్రసాద్ ఒకటి మాట్లాడన్నా. అది ఎందుకంటే అది మీరు రెస్పాండ్ అయితే అది ప్రజలకి ఇంకెక్కువ ఏమంటారు, ఒక నమ్మకంతో కూడినటువంటి అది కరెక్ట్ రెస్పాన్స్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. అంటే వాళ్ళ గురించి మినిమం అంటే నాకు ఐడియా ఉంది, కానీ ఇంకా కొంచెం వాళ్ళ గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకుంటే కరెక్ట్గా మాట్లాడతా. సో డెఫినెట్లీ అఘోరి కాదు, బగోరి కాదు, వాడు ఏది కాదు, వాడు ఎందుకు వానికి రాని సన్నాసి నా భాషలో. ఓకే, మళ్ళీ మాట్లాడతా రేపు ఎల్లుండో వాని గురించి. మార్టిన్, we should have a private investigation agencies to collect evidences. We can't trust police. All corruption. అదే బ్రదర్, అందుకే అంటున్నా, చిన్నప్పటి నుంచి విలువలతోటి పెంచడం అనేది ఎందుకు విలువలతోటి పెంచాలి అనేది ఇక్కడ వస్తుంది సమస్య. ఎందుకంటే విలువలు లేనప్పుడు వాడు ఎంత చదువు అయినా, వాడు డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, పోలీస్ అయినా, విమానం నడిపే పైలట్ అయినా వాడిని మనం నమ్మలేము. డాక్టర్ దగ్గర పోయి మనం ఆరోగ్యం మంచి చేయడానికి పోతే వాడు మన కిడ్నీ తీసుకొని వెళ్ళిపోయినా, తప్పుడు మంది ఇచ్చినా, డోస్ ఎక్కువ ఇచ్చినా, మళ్ళీ రావాలని చేసినా మనం ఏం చేయలేం. సేమ్ థింగ్ విత్ ఆటో మెకానిక్, కార్ మెకానిక్ మన దగ్గర పోయింది మన కారును బాగు చేయమని, కానీ వాడు ఏదో ఒకటి అది బాగు చేసిన నేపథ్యంలో ఇంకోటి ఏదో లూజ్ చేసిండో, ఇంకోటి చేసిండో అనుకో. అంటే ఏం చెప్తున్నా, మనకి ఎంత మంచి విద్య ఉన్నా సరే వాని బుద్ధి వంకర ఉందనుకో, మనం ఏం చేయలేం.
కాబట్టి అందుకే ఏమంటున్నా, చిన్నప్పటి నుంచి విలువలతోటి పెంచడం అవసరము. ఆ విలువలు ఇప్పుడు వెనకట ఏంటంటే తాత ఇట్లా పెద్ద మనుషులు ఉండేవారు, వాళ్ళు ఇవన్నీ నేర్పించేవారు, ఈ యొక్క నీతి సూక్తులు, సుమతి శతకాలు, ఇంకో శతకాలు. ఇప్పుడు ఎవరు ఆ ఉమ్మడి కుటుంబాల కాన్సెప్టే పోయింది కాబట్టి ఈ స్కూల్ కరికులంలోనే యొక్క ఏమంటే మోరల్స్, ఎథిక్స్, వాల్యూస్, ఈ యొక్క రాజ్యాంగం గురించి అవగాహన, ఇట్లాంటి 2-3 ఒక డిఫరెంట్ సబ్జెక్ట్. ఒకటి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గురించి, ఓకే, రెండోది ఎథిక్స్, మోరల్స్ ఇవి గురించి, అంటే లీగల్ ప్రొసీజర్, అంటే చట్టాల గురించి పూర్తి అవగాహన. ఎట్ ద సేమ్ టైం ఇది తప్పు, ఇది రైట్ అనేది. అట్లనే మోరల్స్ అండ్ ఎథిక్స్, అంటే కొన్ని చట్ట ప్రకారం నేరం కాకపోవచ్చు, కానీ కొన్ని విలువలు అనేటివి ఉంటాయి. ఓకే, ఇప్పుడు అబద్ధం చెప్పడం అనేది చట్ట ప్రకారం నేరం కాకపోవచ్చు, వీ కెన్ నాట్ పనిష్ దెమ్, బట్ అది తప్పు. ఓకే, పక్కోడి సొమ్ముని ఆశించడం తప్పు. మనకి డబ్బులు కావాలంటే వాళ్ళని అడుక్కోవచ్చు, తప్పు కాదు. బెగ్గింగ్ చేసుకోవచ్చు, లేకపోతే రిక్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ వాడు చూడనప్పుడు వాడిని మోసం చేసి తప్పుడు మాటలు చెప్పి వాడు, లేకపోతే వాడు చూడనప్పుడు లాక్కోవడం తప్పు. వాడి పర్మిషన్ తీసుకొని అడుక్కుంటే తప్పేం కాదు. కాబట్టి ఏది లీగల్, ఏది ఎథిక్స్, ఏది మోరల్స్, ఈ విలువలతో బతికితే ఎట్లుంటుంది, విలువలతో బతకకపోతే ఏముంటుంది, తాగి నడిపితే ఏమవుతుంది, తాగి నడపకపోతే ఏమవుతుంది, ఇట్లాంటి అని చట్టానికి సంబంధించింది ఒక సబ్జెక్టు. ఓకే, ఇప్పుడు మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ ఇవన్నీ ఉన్నట్టు ఇంకోటి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, లేకపోతే లాస్ ఆఫ్ ఇండియా అనేది ఒక బుక్ రావాలి. ఓకే, రెండోది ఈ యొక్క మోరల్స్ అండ్ ఎథిక్స్, విలువలతో బతకడం ఎలా, విలువలతోటి ఎందుకు బతకాలి, ఇట్లాంటిది ఇంకో బుక్ రావాలి, ఎథిక్స్ అండ్ మోరల్స్ అనే బుక్. ఈ 2 చిన్నప్పటి నుంచి అది కంటిన్యూస్ గా ఉండాలి. సో అన్ని ఒకటే సంవత్సరంలో చెప్పలేం కాబట్టి, ఆ ఏజ్కి వాళ్ళు తీసుకునే శక్తి ఉండదు కాబట్టి, ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేసి ఒక మోరల్ దాన్ని ఒక కథ రూపంలో చెప్పేసి, ఇది చిన్నప్పుడు చెప్పటం కదా, చందమామ కథలు, ఇంకో కథలు అట్లా. సో లేకపోతే అది ఇంకోటి, నాకు అన్ని పేర్లు గుర్తుకొస్తలేవు. సో అట్లా ఆ కథల రూపంలో చెప్పి కొంచెం పెద్దగా అయినాక దాన్ని పాఠం రూపంలో చేస్తే, సో అది మొత్తం ఉండాలి, కేజీ టు పీజీ దాకా ఉండాలి ఈ కోర్సులు, ఈ 2 కోర్సులు. అప్పుడు ఏమవుతుందంటే కంటిన్యూస్గా మనం రిపీట్ చేస్తాం కాబట్టి వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ లెవెల్లో రిజిస్టర్ అవుతుంది కాబట్టి ఇది తప్పు, ఇది రైట్ అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది కాబట్టి అదే విలువలతో బతుకుతారు ఎక్కడికి పోయినా సరే, అదే పోలీస్ అయినా, డాక్టర్ అయినా, ఇంకోటైనా. లేకపోతే నువ్వు ఎంత మంచిగా కింద నుంచి పై స్థాయికి ఈ కరప్టెడ్ మైండ్ ఉన్నాక మనం ఎవరిని కంట్రోల్ చేస్తాం, ఎవరిని శిక్షించాలనో వాడే తీసుకుని. ఇప్పుడు యాంటీ కరప్షన్ బ్యూరో అని పెట్టి ఏసీబీ అధికారులే లంచం తీసుకున్నాక ఇక వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ డిపార్ట్మెంట్? ఆ డిపార్ట్మెంట్కి అసలు దానికి వాల్యూ లేదు కదా. ప్రజల కోసమే సేవ చేయడానికి పుట్టినాము, మాకు ఓటేయండి, మీకు ఇది చేస్తాము, వానికంటే ఇది చేస్తాం అన్న వాళ్ళు వచ్చేసి ఒక్కసారి అధికారాన్ని వాళ్ళని మొత్తం దోసుకున్నాక వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ కాన్సెప్ట్? ఆ పెట్టిన వ్యవస్థకి అర్థమే లేకుండా పోతుంది కదా. కాబట్టి దీనికి ఒకటే సొల్యూషన్, మనం ఏదైనా గొడవ చేస్తే, ధర్నా చేస్తే టెంపరీగా దాన్ని ఏదో ఫిక్స్ చేసినట్టు మనం కామ్ చేస్తారు. తర్వాత మళ్ళీ సేమ్ స్టోరీ, పోనీ వీడు దిగిపోయినాక ఇంకో అధికారం వచ్చిన ఇంకో సేమ్ స్టోరీ. సో ద ఓన్లీ ఫిక్స్ ఫర్ లాంగ్ టర్మ్, సమస్యకి శాశ్వత పరిష్కారం ఏంటంటే చిన్నప్పటి నుంచి విలువలతో పెంచడం నేర్పాలి, అదొక్కటే మార్గం. రెండోది, ఎవడైనా తప్పు చేస్తే వాడిని కఠినంగా శిక్ష చేయాలి, కానీ ఎవడు శిక్ష చేయాలి? న్యాయవాది లంచం తీసుకోవట్టే, పోలీసు వాడు లంచం తీసుకోవట్టే, రాజకీయ నాయకులు లంచం తీసుకోవట్టే, సామాజిక కార్యకర్తలు లంచం తీసుకోవట్టే, ఎవ్రీబడి ఈజ్ సోల్డ్ అవుట్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. ఇంకా ఎవడు శిక్ష చేయాలి? పిల్లికి గంట కట్టాలి, ఎవడు కట్టాలి? అర్థమైందా? సో కాబట్టి ఓన్లీ మోరల్ ఎడ్యుకేషన్ ఈజ్ ద ఓన్లీ వే అనిపిస్తుంది నాకు. కరెక్ట్ బ్రదర్ మార్టిన్. నీలా హరీష్, ఈ మధ్య బ్రోకరిజం చేస్తే దాన్ని జర్నలిజం అంటున్నారు. అదే బ్రదర్, వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అదే ఒకటి ఇట్లా ఏదో ఒకటి నాన్ సెన్స్ క్రియేట్ చేసి వ్యూస్ పెంచుకుంటారు. లేదు అంటే వాళ్ళ సీక్రెట్లు ఏమన్నా వాళ్ళు ఇల్లీగల్ సంపాదించి ఏమన్నా సీక్రెట్లు పట్టుకొని దాన్ని చూపెట్టకుండా చూపెట్టి, లేకపోతే చూపెడితే అని బెదిరించి పైసలు వసూలు చేసుకుంటారు. ఇక పేర్లు చెప్తే వాళ్ళు బాధపడతారు, నేను చెప్తలే. మార్టిన్ థ్యాంక్ యూ. ఎవరు? నీలా హరీష్ ఏమంటున్నారు? దేశంలో మంచి నాయకులందరి మీద అక్రమ ఈడీ, సిబిఐ ఎంక్వైరీలు వేస్తున్నారు, అక్రమ కేసులో ఇరికిస్తున్నారు బీజేపీ వాళ్ళు. పొద్దున లేస్తే ఎంఐఎం అని అంటారు, కానీ ఎంఐఎం మీద ఒక్క కేసు కూడా ఉండదు. దేశ స్వాతంత్రంలో కీలకమైన పాత్రలు పోషించిన ఫ్రీడమ్ ఫైటర్స్ కోసం నష్టాల్లో ఉన్న నేషనల్ హెరాల్డ్ పత్రికను పెడితే కూడా దాంట్లో అక్రమాలు జరిగాయని నిందలు మోపుతున్నారు. నెహ్రూ గారు దేశం దుర్భరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు తన ఆస్తిలో 98% దేశ ప్రజల కోసం ఖర్చు చేశారు. వాళ్లకు డబ్బులతో పని ఏముంది?
గాంధీ కుటుంబానికి దేశంలో 140 కోట్ల మందిలో 100 కోట్ల మంది ప్రజలు వాళ్ళ అభిమానులుగా ఉన్నారు. తలా 500 రూపాయలు ఇచ్చినా 1000 కోట్లు అవుతాయి. బీజేపీకి ఇంత చిన్న లాజిక్ లేదు, ఏం లేదు. బీజేపీ వాళ్ళు వాళ్ళకి దొరికిన ఆయుధాలు ఏంది? కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వాళ్ళకున్న ఆయుధాలు ఏంది? సిబిఐ, ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏం చేస్తుంది అంటే ఆర్థిక లావాదేవీలలో అక్రమాలు జరిగితే వాటిని నియంత్రించడానికి. కానీ ఆర్థిక లావాదేవీలు కేవలం ప్రతిపక్షాలు మాత్రమే చేస్తాయంట, బీజేపీలో ఉన్న వాళ్ళు చేయరంట. మరి అత్యధికంగా ఎలక్టోరల్ బాండ్స్ వచ్చినాయి, అత్యధికంగా ఫండ్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద బీజేపీ ఆఫీసులు పెద్ద కట్టుకున్నాయి. ఈ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోయి ప్రత్యేక విమానాలు పోయి వాళ్ళకు డబ్బులు ఇస్తుంది అమిత్ షాకి. ఇవన్నీ ఎవరు చేస్తుండ్రో ఇక అంటే కేవలం ప్రతిపక్షాలు మాత్రమే తప్పు చేస్తున్నాయి, వాళ్ళు చేస్తలేరు అంటున్నారు. అంటే ఆ సంస్థల్ని బీజేపీ అనుబంధ సంస్థలాగా వాడుతున్నారు. ఇంతమంది ఆరోపణలు చేసిరు కానీ ఒక్కరు కూడా కన్విక్ట్ కాలే. అంటే అర్థమైంది, వీడు పోయి ఏమంటారు బెదిరియడం అన్నట్టు, ఎక్స్టార్షన్ అంటారు కదా. సో బెదిరిస్తాడు, సిబిఐ ఈడీ ద్వారా నోటీస్ ఇస్తాడు. ఇవ్వగానే వాడు భయపడి వీనితో ఏదో డీల్కి వస్తాడు. అయితే బీజేపీ పార్టీలో జాయిన్ అవుతాడు, లేదంటే వాడు దోసుకున్న దానికి 4 పైసలు వీనికి ఇస్తాడు. అంటే పైసలు దోసుకోవడానికి కానీ లేకపోతే ప్రతిపక్షాలు లేకుండా చేయడానికి వీడు ఆ సిబిఐ ఈడీని వాడుతున్నాడు. సింపుల్. ఓకే, 100 కేసులు పెడితే సిబిఐ అందులో ఒకటో రెండో కన్విక్ట్ అయినాయి, మిగిలిన 99 కాలే. అందులో కూడా 99% ప్రతిపక్షాల మీదనే కేసులు పెట్టిండు, బీజేపీలో ఉన్న వాళ్ళు ఒక్కరి మీద పెట్టలే. అర్థమైందా? ప్రజలు మాత్రం 40% సర్కారా అని చెప్పి కర్ణాటకలో తను వేశారు, 40% కమిషన్ తీసుకుంటామని. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, అది బీజేపీ అనుబంధ సంస్థ లెక్క పనిచేస్తున్నాయి. ఎందుకని వాటి యొక్క నిర్ణయం చేసే అధికారులని బీజేపీ మోడీ తనకు అనుకూలం వల్ల పెట్టుకుంటాడు. వాడు వినకపోతే వాడిని తీసేసి కొని పెట్టుకుంటాడు. సింపుల్, వాడి కంట్రోల్ ఉన్నాయి. అట్లా కాకుండా వీళ్ళని ఈ యొక్క ఎంపీలను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను ప్రజలే ఎన్నుకున్నట్టు ఈ సిబిఐ డైరెక్టర్ని, ఈడీ డైరెక్టర్ని, హ్యూమన్ రైట్స్ కమిషన్ డైరెక్టర్ని, ఎలక్షన్ కమిషన్ డైరెక్టర్లని మనమే ఎన్నుకుంటే కొంతవరకు అయినా బెటర్గా పనిచేస్తారేమో ఒక ఆశ. వాడు అమ్ముడు పోకపోతే. ఓకే, సో అర్థమైందా? సో కాబట్టి గాంధీ ఇక వాళ్ళకి ఏం లేదు, హిందూ ముస్లిం, హిందూ క్రిస్టియన్ అంటే ఈ మతాల మధ్య చిచ్చు పెట్టాలి. ఓకే, హిందువులను కొట్టాలి, వాళ్ళు అన్ని మతాలు కొట్టిరని ప్రచారం చేయాలి, లేకపోతే హిందువులని, ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని టార్చర్ పెట్టాలి, హిందువులను కూడా అదే ముగ్గురిని టార్చర్ పెడతాడు. హిందువులను టార్చర్ పెట్టేమో వాళ్ళు ముస్లిమ్స్ క్రిస్టియన్ చేసిన అంటాడు, లేదంటే క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ని ఇబ్బంది పెట్టి హిందువులకు ఏదో మంచి చేసిన అని ప్రచారం చేస్తాడు. ఇవి కాదు అంటే కాంగ్రెస్ మీద బురద వెళ్తాడు, లేదంటే అన్ని ప్రతిపక్షాల ముఖ్యమంత్రులు జైల్లో పెడతాడు, వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బ కొడతాడు, తప్పుడు కేసులలో ఇరికించి వాళ్ళ యొక్క మొత్తం ఫైనాన్షియల్ అకౌంట్స్ ని సీజ్ చేయాలి. ఎన్నికల ముందు కాంగ్రెస్ యొక్క మొత్తం ఫైనాన్షియల్ అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేసిండు. ఎందుకని? వీడి ఎన్నికలలో 1 పైసా వంచిపెట్టద్దు, ఇటువంటి ప్రచారం చేయొద్దు, పోస్టర్లు అంటియద్దు, బహిరంగ సభలు పెట్టొద్దు అని. మరి బీజేపీ అకౌంట్ కూడా చేయాలి కదా, అందరికి ఈక్వల్ ఉంటుంది కదా. అంటే దే ఆర్ అబ్యూజింగ్ దే పవర్. సింపుల్. ఓకే, ఇక వాళ్ళకి మద్దతుగా ఈ మీడియా సంస్థలు అన్ని అదాని కంట్రోల్లో ఉన్నాయి. అన్ని మీడియా సంస్థలు మోడీ ఏం చెప్తే దానికి తానా అంటే తందానా అంటున్నాయి. ఎందుకంటే వాళ్ళు దోసుకున్న దానికి వీళ్ళకి రావాల్సిన వాటాలు వీళ్ళకి వస్తున్నాయి. ఎండ్ ఆఫ్ ద నష్టపోతుంది ఎవరు? ప్రజలు. అర్థమైందా? బలమైన ప్రతిపక్షం లేకపోతే, కొట్లాటోడు లేకపోతే ఏమవుతుంది? దోసుకునేది రాజ్యం అవుతుంది కదా. ఎల్లకాలం నేనే ఉంటా, ఎల్లకాలం నేను దోసుకుంటా రాసిచ్చిర్రా భారతదేశ ప్రజలు. ఇక మోడీ నువ్వు వచ్చేదాకా ఇక ఎల్లకాలం భూమి ఉన్నంత వరకు నువ్వే ఉండాలని చెప్పిర్రా. అట్లాంటప్పుడు అదే కావాలనుకుంటే ఎన్నికలు ఎందుకు, ఈ మీడియా సంస్థలు ఎందుకు, ఇది తలకాయ నొప్పి ఎందుకు? సౌదీలో యొక్క ఎన్నికలు లేవు, ఇంకో రాజ్యం లేవు, ఒక రాజకుటుంబం పరిపాలిస్తుంది. ఎందుకంటే మన దేశాన్ని కూడా స్వతంత్రం రాకముందు లేవు. అట్లయితే రాజ్యాంగాన్ని చింపేసేయి, మోడీ బీజేపీ వాళ్ళు మాత్రమే ఈ దేశాన్ని పరిపాలిస్తారని ఒక చట్టం చేసేసేయి. ఇక నేను మాట్లాడితే అడగండి. ఎందుకంటే రాజుకి వ్యతిరేకంగా కూడా కాదు, వాస్తవాలు చెప్తే రాజుకు నచ్చకపోతే మా తలలు ఎగిరేసిండు. రాజును పొగిడితే, రాజు తప్పు చేసినా సరే వాడు గొప్పోడు అని చెప్తే వాడు అగ్రహారాలు ఇచ్చిండు, లేదా అంటే వాడు మాణిక్యాలు ఇచ్చిండు. మరి ఆ రాజరిక వ్యవస్థ తీసుకొస్తా అంటే తీసుకురా, మరి ఏం చేద్దాం? అప్పుడు మా అభిప్రాయానికి వాల్యూ లేదు. ఒక రాజకుటుంబం, రాజు ఏం ఆలోచిస్తే అదే మేము పాటించాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏమనుకుంటే అది ఆ ప్రజా సేవకుడు పాటించాలి. ఈ వ్యవస్థ మీకు నచ్చకపోతే రాజ్యాంగం చింపేయండి. ఎందుకు టైం వేస్ట్? ఎందుకు ఎన్నికలను మోసం చేసి గెలిచేదానికి ఎన్నికలు ఎందుకు? ఆలోచించండి మిత్రులారా. ఇక ప్రతిపక్షాలు ఎందుకు రా? ఇక నువ్వు ప్రతిపక్షాలు లేకుండా చేస్తున్నప్పుడు
అంటే ఈ బ్రాహ్మణుడు అనేవాడు ఎంత మూర్ఖుడో ఆలోచించండి. ఇవాళ బీజేపీ నడిపిస్తున్న వాళ్ళంతా ఆ పార్లమెంట్కి వచ్చినటువంటి ఆర్య బ్రాహ్మణులే. వాళ్ళకి ఒక దిమాక్ లేదు, ఒక విషయ అవగాహన లేదు, ఒక సైంటిఫిక్ టెంపర్ లేదు. ఇంకా 3000 సంవత్సరాల కింద ఉన్న చెత్తని అప్పుడు నింపిన చెత్తని అదే కంటిన్యూ నింపే ప్రయత్నం చేస్తున్నారు. అది గరికపాడి కావచ్చు, అది చాగంటి కావచ్చు, చిన్నజీయర్ కావచ్చు, నార్త్ ఇండియాలో ఉన్న ఏదన్నా కొడుకులు కావచ్చు. ఏ విషయం మీద అవగాహన ఉండదు. అర్థమైనా?